దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయము మనం కొన్ని వచనాలు మనం ధ్యానించినప్పుడు ఈ క్రిస్మస్ పండుగలలో దేవుడు ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తూ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, మనలో ఉన్నటువంటి ఆ దేవుని పట్ల మనకున్నటువంటి ఆసక్తిని ఇంకా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఆయన ఏం చేయుటకు వచ్చాడు అనే మాటలను మనము ఎందుకు వచ్చాడు, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు ఎందుకు వచ్చాడు అనేది కొన్ని విషయాలు మనం చదువుకున్నప్పుడు ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు మనం చూస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇజ్రాయేలుల కొరకైతే మహిమకరముగా వచ్చాడంట, మహిమగాను వచ్చాడంట. అన్ని జనులకైతే వెలుగుగా వచ్చాడంట, వెలుగుగా వచ్చాడు. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని ఇక్కడ సుమయోన్ అనే ఒక భక్తుడు, బహువృద్ధుడు, ఆయన దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, దేవాలయంలో ఆయన ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అలాంటి వ్యక్తి సుమయోను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. హల్లెలూయా. కాబట్టి 8వ దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారిని మరియ తల్లి యేసేపులు ఇద్దరు కూడా వారు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లల నైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అంటే అక్కడ యెరూషలేములో ఎవరున్నారు? సుమయోను అనే ఒక మనుషుడు నేను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇజ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ తన మీద ఉండెను. ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసు. అయితే ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ వెలుగై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ వారి యొక్క జీవితం చీకటిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారి చీకటి బ్రతుకులను వారిని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించుటకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే మనము చెప్తున్నటువంటి దేవుని మాటలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన చెప్తున్నాడు, అన్ని జనులకు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇలా పట్టుకొని ఆయన చెప్తున్నాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలులకి మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన
నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఆ జీసస్, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ హృదయములో ఆయన వెలిసి ఆయన వెలుగుగా ఈ లోకములోకి వచ్చినటువంటి విధానం, ఈరోజు ఎవరైతే ఆయన్ని పొందుకుంటారో వారు కూడా లోకమునకు వెలుగై ఉంటారు. ఎంత గొప్ప విషయం. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుల 12వ వచనంలో చెప్తాడు, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎలాంటి వాళ్ళు? యేసుక్రీస్తుని వెంబడించేవారు ఎవరంటే జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభువుని వెంబడించేవాడు చీకటిలో నడవక, ఈ అంధకారములో ఉండక, చీకటి బ్రతుకులు బ్రతకక, చీకటి కార్యములు చేయక, చీకటిలో సంచరించక, అనగా చాలామంది చీకటిలోనే మగ్గిపోతూ ఉంటారు. చీకటి కార్యములతోనే నా బ్రతికింతే, వారు చీకటి కార్యములలో వారు ఉండిపోతారు. అలాగే వారి కొరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు, యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వారు చెడ్డ మాటలు మానేస్తారు. రెండవదిగా వారి పాపాలు మానేస్తారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే జరిగే కార్యాలవి చెడ్డ మాటలు మానేస్తారు, చెడ్డ చూపులు మానేస్తారు. తర్వాత వారు జీవితంలో చెడు కార్యాలు మానేస్తారు, విడిచిపెడతారు. చెడు కార్యాలను విడిచిపెడతారు. వారు శారీరకంగా పరిశుద్ధులుగా మారిపోతారు. శారీరకంగా పరిశుద్ధులుగా మారిపోతారు. ఆలోచన పరంగా పరిశుద్ధులుగా మారిపోతారు. వారు చీకటి కార్యాలు ఎంత మాత్రం కూడా వారి జీవితంలో చేయడం మానేస్తారు. కారణం ఏంటంటే ఆ వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ వెలుగుని వారు చేర్చుకున్నప్పుడు చీకటిని వెలుగుని వేరు చేసినటువంటి ఆదికాండంలోనే 1వ అధ్యాయంలో వెలుగు చీకట్లు వేరు చేసినట్టు దేవుడు. కాబట్టి ఆ వెలుగు చీకటిని నీవు ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు యొక్క గుణాతిశయం ప్రచురపరచడం నిన్ను పిలిచాడు దేవుడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి నీవు లోకములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వలె నీ జీవితం కూడా యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత వెలుగుమయమైపోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చూడండి, విశ్వసించు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నిన్ను ఎంత మాత్రం కూడా ఆయన చీకటిలో విడిచిపెట్టగా ఆ చీకటిలో నుంచి నేను బయటికి తీసుకొచ్చాను. ఆయన చీకటి నేనెంత మాత్రం నీ మీద ప్రభుత్వం చేయకుండా, నీలో ఆ చీకటికి ఎంత మాత్రం తావు లేకుండా ఆయన ఈ లోకములో నిన్ను అంత గొప్పగా చేసేసాడు. ఎందుకంటే ఆయనకి నీకు ఉన్నటువంటి సంబంధం, ఆయనకు నీకు ఉన్నటువంటి బాంధం, ఆయనకి నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంటి అని నువ్వు అనొచ్చు. ఆయన లోకమునకు వెలుగుగాను ఈ లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రిగా, తల్లిగా, దేవుడుగా, రక్షకుడిగా, ఆయన దేవునికి మహిమకరముగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేంత వరకు
ఈ చీకటి బ్రతుకులన్నింటినీ దూరం చేసి చీకటిలో ఉన్నటువంటి ఆ బ్రతుకులను వెలుగుమయం చేసి వారి మంచితనాన్ని దేవునికి తెలియపరుస్తున్నాడు. ఏసయ్య తండ్రి అయిన దేవునికి తెలియపరుస్తున్నాడు. వీళ్ళు మంచి వాళ్ళు ప్రభా, వీరు నన్ను నమ్మారు, నువ్వు పంపించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు, తండ్రి నువ్వు పంపించావు నన్ను ఈ లోకానికి, వీరు నన్ను ఎరిగొన్నారు, ఇదిగో నన్ను నమ్మారు, వీరు కూడా వెలుగై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ఎంత గొప్ప విషయం, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంత గొప్ప విషయం. పూర్వం మనం చీకటై ఉన్నాం. నువ్వు మాటలు సరిగా లేదు, చూపులు సరిగా లేదు, క్రియలు సరిగా లేవు, ఏది కూడా మన జీవితంలో అన్నీ పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, ఇంకొకరిని మనం మోసం చేసే గుణం, ఇంకొకరిని అవమానం చేసే గుణం, ఇంకొకరిని మనం ఆ చీకటి కార్యములలో వారిని అనేక మందిని మనం చూస్తున్నాం చీకటి కార్యాలు. ఈరోజు చూడండి, చాలామంది రాత్రుల్లో ఎక్కువగా నిద్రపోకుండా యవ్వనస్తులు చెడిపోతున్నారు. వారంతా కూడా ఏమవుతున్నారంటే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశి, నేత్రాశి, జీవపు అమ్మములతో కూడినటువంటి చీకటి బ్రతుకులో ఉంటున్నారు. వారిని నువ్వే ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు వారిని తీసుకురావాలి, బయటికి వెలుగులోకి తీసుకురావాలి. అందుకే మీరు పూర్వమందు చీకటి ఇంటిది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఆ వెలుగులో దేవుని నీతి ఉంది, ఆ వెలుగులో సత్యం ఉన్నది, ఆ వెలుగులో మంచితనం. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మంచితనం, ఒకటి సత్యము, నీతి. ఈ 3 కూడా ఆ వెలుగులో ఉంటాయి. నువ్వు సత్యం మాట్లాడతావు, నీకు మంచితనం వచ్చేస్తుంది. నీ జీవితంలో రైచియస్నెస్, నీతి, న్యాయము నీ జీవితంలో జరుగుతుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వు క్రీస్తుని ఎరుగున్నావు, క్రీస్తుని చేర్చుకున్నావు. ఆయన నీ హృదయములో వెలిగింపు చేసి, నీ హృదయమును వెలిగింపు చేశాడు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రమును ఎరిగి ఆయన దమస్కులోకి వెళ్తూ యేసుక్రీస్తు ప్రభుల బిడ్డల్ని శ్రమ పెట్టాలని, హింస పెట్టాలని వెళ్తూ ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగుగా ఆయన కనబడ్డాడు. ఆయనకి కనబడినప్పుడు ఆ వెలుగు ఆ కళ్ళలో పడినప్పుడు వెంటనే ఏమైపోయి కళ్ళు పోయినాయి, ఆయన కాలిపోయినాయి కళ్ళు. కాబట్టి ఆయన కింద పడిపోతే ఆయన తీసుకెళ్ళి దమస్కులో ఒక చిన్న సన్నని వీధిలో ఇంట్లో 3 రోజులు గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో అననీయ అనే ఒక అతను భక్తుడు ఉన్నాడు. అననీయకి యేసు ప్రభు చెప్పాడు, అననీయ నువ్వు వెళ్ళి ఆ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ, అతని తల మీద చేపెట్టి ప్రార్థన చేయి. అతను గుడ్డివాడిగా 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, అన్నపానములు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి ప్రార్థన చేయాలంటే అననీయ భయపడ్డాడు. ప్రభు అతను హింసకుడు, దోషకుడు, హానికరుడు అని చెప్పాడు. కానీ లేదు, అననీయ వెళ్ళి ప్రార్థన చేయి. ఎలాగుంటుంది దేవుని మాటలు, ఎలాగుంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మాటలు. ఈరోజు నువ్వు అలాంటి వెలుగు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను జీవించమని, నన్ను మనందరినీ కూడా ఆయన వెలుగు కలిగినటువంటి దేవుడిగా ఈ లోకానికి ఆయన వచ్చి జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పౌలుకి అననీయ వచ్చి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేయగానే కళ్ళు పొరలు రాలిపోయి మరలా కూడా మంచి కన్నులు వచ్చాయి. కన్నులు బాగా కనబడేటట్లుగా చేశాడు దేవుడు. అప్పటి నుంచి పౌలు సువార్త ప్రకటించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన కన్నులను వెలిగింపు చేశాడు, మనోనేత్రములను వెలిగింపు చేశాడు. కాబట్టి ఆయన అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఇది సుమయోను ప్రార్థన. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు కలిగిన జీవితం మనకు దేవుడు ఇచ్చునుగాక. దేవుడు మన హృదయములలో జన్మించునుగాక. మన జీవితంలో ప్రతి దినము వెలుగు కార్యములు జరుగునుగాక.
క్రిస్మస్ దినాలలో ఒక అద్భుతం మన జీవితంలో జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈరోజు ప్రభువా నాయన నీవు వెలుగుగా ఈ లోకములకు వచ్చి జన్మించావని దేవుని వాక్యము లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది ప్రభువా. ఇదిగో ఈరోజు ఈ వాక్యము చూస్తున్నటువంటి వింటున్నటువంటి బిడ్డలందరినీ మీరు వెలుగుగా చేసి వెలుగు యొక్క కార్యములను ప్రభువా, నీతి సత్యమును ప్రభువా అందులో ప్రభువా నాయన ఉన్నవని ప్రభువా, దేవుని యొక్క మంచితనమున్నదని ప్రభువా నాయన రుచి చూచి వారు జీవించుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.